అందరికీ ఆరాధ పురుషుడైనటువంటి ఒక దేవుడుగా భావించి ధైర్యంగా ఇచ్చేటటువంటి ఒక దేవుడుగా భావించేటటువంటి ఒక మన ఆంజనేయ స్వామి హనుమాన్ ఏది చేస్తామో హైదరాబాద్లో కాదు మొత్తం దేశంలో ప్రపంచంలో కూడా హనుమాన్ జయంతి హిందువులందరూ జరుపుకుంటారు. మరి అటువంటి హనుమాన్ ఒక విగ్రహాన్ని రాత్రి పూట కొంతమంది దుండగులు వచ్చి దీన్ని విరగొట్టే ప్రయత్నం చేశారు. విరగించే చేతి విరగొట్టారు, గద్ద విరగొట్టారు. గద్ద కూడా పక్కన పారేసుకోవడం జరిగింది. చెప్పులు కూడా దుండగుల చెప్పులు అక్కడే ఉన్నాయి. చాలా దురదృష్టశాతం ఏంటంటే ఈ యొక్క సంఘటనలు బాగా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో హిందువుల మనోభావన దెబ్బతీసేటటువంటి కొన్ని శక్తులు ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల పనిచేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ముత్యాలమ్మ గుడి సంఘటనగా మనం మర్చిపోలేదు. ఈరోజు హనుమాన్ సంబంధించినటువంటి ఒక ఈ విగ్రహము ఏదైతే పగలగొట్టారో దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే భారతీయ జనతా పార్టీ దీని మీద ఉద్యమిస్తుంది. హిందూ దేవాలయాలని దేవీ దేవతల విగ్రహాలని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క విగ్రహాన్ని కూడా కాపాడలేనటువంటి ప్రభుత్వం ఈరోజు హనుమాన్ జయంతిని ఎంత ఘనంగా చేసేటటువంటి మన హైదరాబాద్ నగరంలో హనుమంతుడికి కూడా వీళ్ళు రక్షణ ఇవ్వలేదంటే ఈ యొక్క ప్రభుత్వము ఎవరెవరిని పోషిస్తుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు మీ యొక్క ఓట్ బ్యాంక్ పాలిటిక్స్తోని మీరు చేస్తున్నటువంటి ఒక ఈ భుజగించేటటువంటి రాజకీయాలతోనే ఈరోజు హిందూ విగ్రహాల మీద హిందూ దేవాలయం మీద ఈరోజు మన మీద అటాకులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే పోలీసులు ఆదేశించి వెంటనే దుండగుల్ని 24 గంటలు అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ జనం తిరుగుతూ ఉంటారు. అయినప్పుడు కూడా ఈ సంఘటన జరిగిందంటే ఇది మన హిందువులు అందరికీ కూడా ఇది అవమానకరమైనటువంటి ఒక సందేశం ఇస్తున్నారు కొంతమంది. ఈ దుండగులు ఎవరైతే మన రాష్ట్రంలో మన దేశంలో మన ఒక హైదరాబాద్ నగరంలో ఈ మత సామరస్యాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అటువంటి శక్తుల మీద మీరందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.